ప్రస్తుతం మనం విశాఖ సౌత్ లో ఉన్నాము. విశాఖ జిల్లాకు సంబంధించి విశాఖ దక్షిణ నియోజకవర్గం ఓల్డ్ సిటీ కనకమహాలక్ష్మి టెంపుల్ కేజీహెచ్ గోశాల అటువంటి ప్రాథమికంగా ఎంత కాలం నుంచో ఎప్పటి నుంచో ఉన్న స్థిరాస్తులన్నీ కూడా విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఉంటూ ఓల్డ్ సిటీ అంటూ కూడా దీనికి పేరుగాంచింది. ప్రస్తుతం మనతో గంపల గిరిధర్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. సార్, ఏంటి జనసేన వీడి వైసీపీలో చేరడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటారు? ఇప్పుడు ఈ రోజు రాష్ట్రం ప్రభుత్వ పరిస్థితి చూస్తుంటే రాష్ట్రం తీవ్ర సంక్షోభం ఉంది కాబట్టి ఇటువంటి పరిస్థితుల్ని గట్టెక్కించాలంటే ఒకే ఒక్క నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. తెలుసో తెలియక చాలా మంది తప్పులు చేస్తున్నారు, కానీ తెలుసుకొని జగన్మోహన్ రెడ్డి ఒకటే ఆయన చేసే పథకాలు ఎక్కువ చెప్పుకోరు, కానీ ఇండియా వైడ్ కాకుండా ఇండియా వైడ్ లో కూడా ఆయన పథకాల గురించి చాలా బాగా చెప్పుకుంటారు. ఆయన డెవలప్మెంట్ చేస్తున్న తీరు చూస్తుంటే ఇవాళ కోవిడ్ వ్యవస్థ కోవిడ్ తో తీవ్ర సంక్షోభంలో ఉన్నా సరే పేదవాడిని చాలా జాగ్రత్తగా చూసుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కడుపుండా తింటున్నాడు, కన్నిండా కొనుక్కుందంటే మాత్రం ఆయన చాలా వేరు. కాబట్టి మనం మళ్ళా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేస్తే ఆంధ్ర రాష్ట్ర పరిస్థితులు చక్కదిద్దుతాయని మాత్రం ప్రతి వ్యక్తిగా తెలుస్తుందండి. 2019లో మీరు జనసేన నుండి పోటీ చేసి కొంత ఓటు బ్యాంక్ మీరు సంపాదించారు. ఇప్పుడు మీరు వైసీపీలో చేరారు కాబట్టి ఆ ఓటు బ్యాంక్ కానీ ఆ సామాజిక వర్గం ఓటు కానీ జనసేన నుండి వైసీపీ వాజ్పేయికి ఓట్ ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉందా లేదా? తప్పకుండా మా బాధ్యత అదే అండి. ప్రతి వ్యక్తిని ఎడ్యుకేట్ చేయాలి. జనసైనికులు ప్రతి పక్కన ఎడ్యుకేట్ చేస్తున్నాం. ఈ రోజు పొద్దున్నే 120 మంది జనసేన కార్యకర్తలని తీసుకొని వైసీపీలో తీసుకొచ్చాం 37 వార్డు నుంచి. ప్రతి ఒక్కరికి చెప్పాలి, మనం అడగంత అమ్మని అందం పెట్టంటారు. మా బాధ్యత ఒకటే, 20,000 ఓట్లు కనీసం 15,000 ఓట్లు మాత్రం నేను వైసీపీకి నేను తీసుకొస్తానని మీ ద్వారా తెలియజేస్తున్నాను. విశాఖ సౌత్ లో వైసీపీ సంబంధించి వాజ్పేయి మరొకసారి హ్యాట్రిక్ కొట్టే అవకాశం ఉందా? తప్పకుండా. మంచి వ్యక్తి, 10 మంది సాయం చేసే వ్యక్తిని ఎన్నాళ్ళు ఎన్నుకుంటారంటది. గత 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు చూస్తుంటే ఈ పార్టీ ఆ పార్టీ అనుకుంటా పేదవాడు బాధలు ఉన్నాయంటే ఆయన ముందు వచ్చి సాయం చేస్తాడు. అటువంటి వ్యక్తిని ప్రజలంతా కోరుకుంటారు. తప్పకుండా 3వ సారి హ్యాట్రిక్ కొడతారు. ఆయనే ఇక్కడ ఎమ్మెల్యే గెలుస్తారు. థ్యాంక్ యూ.